సో థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో నేను నా 120 కేజీస్ లగేజ్‌లో ఇండియా నుంచి యూఎస్‌కి ఏమేమి తెచ్చుకున్నాననేది చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇల్లంతా ఇప్పుడైతే చాలా మెస్ ఉంది లగేజ్‌తో. అంతా సర్దుకోవాలి. అంటే 6 మంత్స్ తర్వాత కదా! ఇల్లంతా చాలా మెస్‌గానే ఉంది. అండ్ ఈ లగేజ్‌లో మాకేదన్నా అంటే బేబీ ఉంది కదా! సో ఆయనకేది కావాలంటే అది అలా తీసుకోవటం, మళ్ళీ డోర్ క్లోజ్ చేయటం అంటే అలా బ్యాగ్ క్లోజ్ చేయటం అలా చేస్తున్నాము. సో ఇప్పుడంతా సర్దేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేనేం తెచ్చుకున్నాను ఇండియా నుంచి అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ ఇంటు ద హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ న్యూ జెర్సీ విత్ హారిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ బ్యాగ్. దీంట్లో ఎక్కువ నా లగేజే ఉంది. సో ఇది వచ్చేసి అవియాన్ మెడిసిన్స్ బ్యాగ్. ఓకే. అండ్ ఇదొక చిన్న స్లింగ్ బ్యాగ్ నాది. అండ్ ఇది అవియాన్ క్యారియర్, సైడ్ క్యారియర్. దీని గురించి మీకు తర్వాత చెప్తాను బేబీ బ్లాగ్స్లో. సో ఈ లగేజ్లో ఏముంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం కొంచెం కావాల్సినవి తీసుకుంటున్నాను అని, అందుకని ఇలా ఉంది. అసలైతే నీట్గానే చెప్పాను. ఫస్ట్ దీనిలో ఏముంది అంటే, సో ఇది అవియాన్ డ్రెస్. యాక్చువల్లీ ఇది వాడి ఉయ్యాలకని చెప్పి ఇండియా నుంచి తెప్పించుకున్నాను కొరియర్లో. కానీ అది అప్పుడు వాడికి ఫిట్ అవ్వలేదు. మేబీ 1 ఇయర్ బర్త్డేకైనా యూస్ అవుతుందేమోనని తెచ్చాను. లెట్స్ సీ అప్పుడైనా సరిపోవాలి అని. అండ్ మేబీ నా డ్రెస్సెస్, డైలీ వేర్ డ్రెస్సెస్ కొన్ని ఇండియన్ వేర్. అండ్ ఇది కొత్త శారీ, ఏదైనా పండగలప్పుడు యూస్ చేసుకోవచ్చని. ఇది ఇంకొక శారీ. ఇవన్నీ లెగ్గిన్స్ నావే. ఇది ఒక టాప్ ఇండియన్ వేర్. అండ్ ఇదేంటి ఓకే. సో నేను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో దానిలో ఇదొక అంటే అవియన్ ఫోటోషూట్స్ కి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇదైతే తెచ్చుకున్నాను. వైట్ పర్ది. ఎంతవరకు వాడతానో తెలియదు, తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నాను. లెట్స్ సీ. ఇది ఒక ఖాళీ. ఇదంతా నా డ్రెస్సెస్ ఇండియన్ వేర్. అండ్ ఇవి స్టోరేజ్ బ్యాగ్స్, క్లాత్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఇది చిట్టి చిట్టి ఇడ్లీలు అవియాన్ కోసం, అంటే వాడు ఇంకా ఇడ్లీలు తినట్లేదు, తిన్నప్పుడు కోసం అని చెప్పి తెచ్చుకున్నాను. ఇది ఒక స్పైస్ బాక్స్. దిస్ ఇస్ యాపిల్ కట్టర్. ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ అదొక పిచ్చి అన్ని అక్కడ నుంచి తెచ్చుకోవడం. అండ్ ఇవి కొన్ని ప్యాంట్స్. అండ్ ఇంపార్టెంట్ ఇది దోశ తవా. ఇది అయితే చాలా బాగుంటది క్వాలిటీ. మా ఇంట్లో ఇదే వాడుతున్నాం ఇండియాలో, చాలా బాగుంటది. సో నాకు ఇక్కడికి కూడా ఇదే కావాలని చెప్పి తెచ్చుకున్నాను. వెయిట్ అయితే చాలా ఉంటది కానీ నాన్ స్టిక్, బట్ చాలా బాగా వస్తుంది దీనిలో దోశ, అందుకని దీని నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఇది ఒక డెకరేటివ్ ఐటమ్. ఇల్లంతా డెకరేట్ చేశాక, అంటే ఇప్పుడంతా మెస్ ఉంది కదా, సో మొత్తం నీట్ గా అరేంజ్ చేసుకున్నాక నేను డెకరేటివ్ ఐటమ్స్ ఏమేమి తెచ్చుకున్నానని చూపిస్తాను. అండ్ ఇవి ఇప్పుడు వస్తున్నాయి కదా మ్యాజిక్ ఎరేజర్స్ అని, అవి షూ క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయని తెచ్చుకున్నాను, చిన్న చిన్న మరకలు అలాగా. అండ్ ఇది టోటాయిస్ ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా, దానికోసం అని చెప్పి తెచ్చుకున్నాను. ఇవన్నీ ఓపెన్ చేసాక చూపిస్తాను, అన్నీ సర్దుకున్నాక మళ్ళీ. ఓకే. అండ్ ఇది ఓకే, బ్రాస్ అండ్ సిల్వర్ క్లీనింగ్ ది. సో అవ్యానికి నేను సిల్వర్ బౌల్లోనే పెడతాను, సో అది క్లీన్ చేసుకోవడానికి అండ్ పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది. అండ్ ఇది ప్యాకేజ్ అంతా నా మోస్ట్ ఫేవరెట్ ఇది. సో ఇవి జార్ సెట్ అన్నమాట. నేను ఇదంతా తర్వాత చూపిస్తాను ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేశాక. ఇది నాకు చాలా ఫేవరెట్. అండ్ వాట్ ఎల్స్ అంటే కదలకూడదు అని చెప్పి ఇలా పెట్టి ప్యాక్ చేసాను అనమాట. ఇగ్నోర్. ఓకే. సో ఇది ఒక చిన్న ర్యాక్. ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఏమో నాకు ఇది నచ్చింది, చాలా క్యూట్ గా అనిపించి తెచ్చుకున్నాను. ఇది ఆయిల్ డిస్పెన్సర్. ఏంటో తప్పితే ఇదిలా వస్తుంది, ఏమేంటో నాకే తెలియట్లేదు. సో ఇది జల్లెడ అనమాట. అవ్యానికి ఉగ్గు ప్రిపేర్ చేస్తాను కదా, దానికోసం ఇది జల్లెడ. బాగుంది, చాలా క్యూట్ గా. దీంట్లో అయితే ఏమి కింద పడకుండా నీట్ గా జల్లించుకోవచ్చు. బాగుంది. అండ్ ఇది
సో మాది 1 BHK అనమాట. మేము న్యూయార్క్ దగ్గరలో ఉంటాం కాబట్టి ఇక్కడ రెంట్స్ చాలా ఎక్కువ. సో మేము 1 BHKలో ఉంటాం. మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ చాలా తక్కువ ఉంటది. కిచెన్‌లో అయితే ఇంకా తక్కువ ఉంటది. మనకి కొంచెం ఎక్కువ కదా సామాను. సో అందుకని ఇవి మ్యాగ్నెట్స్ అనమాట. ఎనీ ఐరన్ సర్ఫేస్‌కి ఇలా స్టిక్ చేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్‌కి స్టిక్ చేద్దాం అని చెప్పి తెచ్చాను. ఎంతవరకు వర్క్ అవుతదో తెలీదు, చూద్దాం. అండ్ ఇది సో మాది ఐరన్ కాట్ అనమాట. అవ్యాన్ ఇప్పుడు కొంచెం పాకుతున్నాడు కదా, సో ఐరన్ కాట్ బెడ్ రెస్ట్ తగిలితే కొంచెం నొప్పి వస్తుంది కదా, పెయిన్ అవుతుంది కదా, సో అది అవ్వకుండా ఇదేదో సెట్ చేద్దామని తెచ్చాను. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, వర్కౌట్ అయితే చెప్తాను మీకు. అండ్ అన్ని నైట్ డ్రెస్సెస్. సో ఇవి ఏంటంటే చాలా ఫన్నీ అనిపించవచ్చు. మా ఇంటి దగ్గర అంటే మా ఊరు పక్కన ఒక జాతర జరుగుతుంది అనమాట. సో ఆ జాతరలో కొనుక్కున్నాను. ఇవి ఎలా వచ్చాయో తెచ్చుకున్నాను, ఎలా మనకి వస్తాయో లేదు. ఇలా క్యూట్ గా రెండు. ఇక్కడ హ్యాంగ్ చేయాలో కూడా తెలియదు. యాక్చువల్లీ మా ఇంట్లో హ్యాంగ్ చేయడానికి ఏం లేవు, కానీ తెచ్చుకున్నాను. లెట్స్ సీ ఎక్కడ సెట్ చేస్తాను అనేది. ఇల్లంతా సెట్ చేశాక మళ్ళీ చూపిస్తాను. సో ఇవి 2 క్యూట్ ఫ్లవర్ పాట్స్, చిన్న చిన్నవి క్యాక్టస్ అలాంటివి పెట్టుకుంటే చాలా క్యూట్ ఉంటాయి. అండ్ చెప్పులు, మన ఇండియన్ స్టైల్ చెప్పులు అయితే ఇక్కడ అస్సలు దొరకవు. సో వింటర్లో వేసుకుని, కానీ సమ్మర్లో అలా చిన్న చిన్న వాక్స్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి అని చెప్పి సో చెప్పులు ఒక 3 pairs తెచ్చుకున్నాను. సో ఇవి తర్వాత చూస్తాను యాక్చువల్లీ, ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ విడిగా డీటెయిల్డ్గా. సో ఇది వచ్చేసి ఫుడ్ స్మాష్ అవ్యానికి. అంటే ఇంకా వాడికి చంకీ ఫుడ్స్ ఏం స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేశాక యూస్ ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ నాకు ఇది కనిపించింది, ఇంకా కొనేసాను. ఇది ఇది వాట్ ఇస్ టిష్యూ హోల్డర్ అనమాట. క్యూట్ ఉంది కదా. అండ్ ఇవి వెజిటేబుల్ స్టోరేజ్ కి. అండ్ ఇది ఒక స్క్వేరల్ది, చాలా చిన్నది. దీంట్లో యాక్చువల్లీ ఇది ఫ్లవర్ పాట్ అనమాట. సో దీంట్లో ఏం పట్టావు కానీ, బట్ క్యూట్ అనిపించి తెచ్చుకున్నాను. ఫ్లవర్ అంటే ప్లాంట్ వేసే అంత స్పేస్ అయితే లేదు, చూద్దాం దేనికి వాడతానో తెలియదు. అండ్ ఇది స్టాప్లో ఇది. ఓకే, సో మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉందన్నమాట. సో ఆ మనీ ప్లాంట్ పాకుతున్నప్పుడు ఇవి క్లిప్స్ అన్నమాట. తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను, ప్యాక్ చేసి ఉంది ఇది. అండ్ ఇది ఒక మ్యాట్. సో ఈ బ్యాగ్ అయితే ఇది. లెట్స్ గో టు నెక్స్ట్ బ్యాగ్. ఇంకొక బ్యాగ్. దీనిలో ఏమున్నాయంటే ఇంకొకటి చాలా, యాక్చువల్లీ 23 kgs కదా, 2 bags అయితే 25 kgs కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు ఏమనలేదు, చాలా లగేజ్ టూ హెవీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో అందుకని. సో ఇవి రెండు అర్జాన్ మెడిసిన్స్. సో నేను ఇండియా నుంచే కొన్ని జనరల్ మెడిసిన్స్, ఫీవర్ కి, కాఫ్ కి, కోల్డ్ కి అలా అర్జాన్కి తెచ్చుకున్నాను ఎక్కువ. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఇన్ కేస్ అవసరం అయితే. సో ఇది అవ్యాన్ రిమోట్ అన్నమాట. కార్ ఎక్కడుందో చూస్తాను. అండ్ ఇవి అవ్యాన్ డైపర్ చేంజింగ్ షీట్స్. ఇది బోరో ప్లస్, ఇక్కడ దొరకలేదు, లాస్ట్ సమ్మర్ లో ట్రై చేశాను అందుకని తెచ్చుకున్నాను. డైపర్స్. అండ్ ఇవి నెయిల్ పాలిష్. అండ్ ఇంకా అంతే, కొన్ని అవ్యాన్ టాయ్స్, సమ్ డ్రెస్సెస్ అండ్ బ్రూ. ఇక్కడ అస్సలు దొరకదు మన స్టైల్ ఎట్టి. సో ప్లాస్టిక్ బ్రూమ్ తెచ్చుకున్నాను. మాకు అంతా కాకపోతే కిచెన్ ఒక్కటి వుడెన్ ఫ్లోర్, సో కిచెన్ ఒక్క దానికోసం. అండ్ ఇవి పికాక్ ఫెదర్స్, సో నీట్ గా ప్యాక్ చేసి పికాక్ ఫెదర్స్ తెచ్చుకున్నాను. ఎక్కడైనా క్యూట్ గా డెకరేషన్ కి అలా పెట్టుకోవచ్చని. అండ్ ఇదేంటి, సో ఓకే, ఇది కొంచెం క్రాఫ్ట్ మెటీరియల్ అలాగా. సో అవ్యానికి ఏమైనా గెటప్ వేయాలి, మంత్లీ ఫోటో షూట్స్ అన్నప్పుడు యూస్ చేస్తాం ఇది. అండ్ మై గాడ్, జరగట్లేదు. ఓకే, యా. సో లెట్స్ సీ. ఇందులో ఫుడ్ ఉంది అందుకని చాలా వెయిట్ ఉంది. ఏమేమి ఫుడ్ ఉంది. సో ఇది కారం అన్నమాట. సో కూరల్లో కారం. సో ఇక్కడ దొరుకుతుంది కానీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కారం చాలా కారం ఉంటది, మేము అంత ఎక్కువ కారం తినం. ఇంకోటి కారం తక్కువ ఉంటది, కాశ్మీరీ పౌడర్ అంటారు కదా, కాశ్మీరీ చిల్లీ పౌడర్. అదేంటంటే కలర్ ఉన్నట్టు ఉంటది, కారం ఉండదు కానీ ఇట్లా చేతికి కూడా కలర్ అంటుతుంది. సో నాకు నచ్చలేదు, అందుకని ఇండియా నుంచే తెచ్చుకున్నాను కారం. ఇది మాకు 1 year సరిపోతుంది.
అండ్ ఇది చింతపండు. అండ్ వాట్ ఇస్ దిస్, ఘీ. సో ఘీ అయితే ఆల్మోస్ట్ 4 కేజెస్ వరకు తెచ్చుకున్నాను. సో అభియాన్కి అండ్ మేము కూడా కొంచెం ఘీ ఎక్కువే వాడతాం, అందుకని ఘీ. దిస్ ఇస్ రాగి పౌడర్. అభియాన్ది రాగి మకానా అవన్నీ బేబీ ఫుడ్ సిరీస్ లో చూపిస్తాను, అవన్నీ పౌడర్ చేసి. సో కొంచెమే తెచ్చుకున్నాను, ఎక్కువ స్టోర్ చేసుకోను. సో వచ్చిన వెంటనే చేయడం కుదరదు కదా. సో ఒక 1 వీక్ అలా 1 వీక్ సరిపోదు, ఒక 3-4 డేస్ అలా సరిపడా తెచ్చుకున్నాను. అండ్ ఇది కారపూస. దిస్ ఇస్ మ్యాంగో డ్రై మ్యాంగో అండ్ నార్మల్ మ్యాంగో పచ్చడి, ఊరగాయ కారం అంటారు కదా. అండ్ దిస్ ఇస్ కొబ్బరి బూరలు. 2 ప్యాకెట్స్ అండ్ కారపూస 2 ప్యాకెట్స్. ఇవి ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం. అండ్ ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే చాలా క్యూట్ గా నేను అవ్యానికి రోజు యూస్ చేసే మెడిసిన్స్ దీంట్లో పెట్టుకుంటాను అనమాట ఇండియాలో. సో అది కూడా తెచ్చుకున్నాను, ఇక్కడ కూడా అదే వాడదామని ఆ ఫీల్ కోసం. అది. అండ్ ఇవి పెన్స్ యాక్చువల్లీ ఇక్కడ దొరుకుతాయి, బట్ నేను అక్కడ కొనుక్కున్నాను అనమాట అవ్యాన్ ఫోటోషూట్స్ కోసం. ఇక్కడ నేను వెళ్ళేసరికి డ్రై అయిపోతే ఎలాగో యూస్ అవ్వవు. సో ఇక్కడ మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు, ఇవే యూస్ చేయొచ్చు కదా అని చెప్పి తెచ్చుకున్నాను. పెయింట్స్, అక్రిలిక్ పెయింట్స్ అనమాట, ఏదైనా క్రాఫ్ట్స్ చేద్దాం మనం దాంతో. సో ఈ ప్యాకేజ్ అయితే అది. ఇంకో దానిలో కూడా ఫుడ్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో టోటల్ 4 పెద్దవి, ఒకటి 10 kgs బ్యాగ్, ఒకటి క్యాబిన్ బ్యాగ్ అండ్ 2 వాట్ ఇస్ దిస్ బ్యాగ్ ప్యాక్స్ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ అవ్యాన్ బాటిల్స్ క్యారీ చేసేది ఒకటి. ఇన్ని తెచ్చాం. యాక్చువల్లీ ఇన్ని తేగకూడదు, బట్ బేబీ ఉన్నాడు కదా, వాళ్ళు మమ్మల్ని ఏమనలేదు. సో లెట్స్ సీ ఏమున్నాయి దీంట్లో అని. వాట్ ఇస్ దిస్ ఈజ్ అ ప్లాస్టిక్ షింక్ అన్నమాట. సో బాటిల్స్ అయితే నేను ఎక్కువే క్యారీ చేశాను, అంటే అసలు వాష్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 20 బాటిల్స్ వరకు క్యారీ చేశాను. అండ్ బెస్ట్ పంప్, అంటే నేను పంప్ చేస్తాను కదా, సో పంప్స్ వచ్చేసి 4 ఉన్నాయి. అవి ఎక్కువ కొనుక్కోలేం కదా, సో ఆ 4 సరిపోవు కదా. సో అవి క్లీన్ చేయడం కోసం ఫ్లైట్ లో అంత బాగోదు కదా మనం వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవడానికి. సో ఇది ఫోల్డబుల్ ప్లాస్టిక్ షింక్ అన్నమాట. సో ఇలా అంటే ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం ఇలా షింక్ లో పెట్టేసుకొని దీనిలో క్లీన్ చేసుకోవచ్చు. అయిపోయాక ఇలా ఫోల్డ్ చేసి దాంట్లో పెట్టుకొని తెచ్చుకోవచ్చు. సో ఇది తెచ్చుకున్నాను. అండ్ ఇది ఒక స్లింగ్ బ్యాగ్ నాది. అండ్ అగైన్ ఇట్స్ ఫుడ్, ఇట్స్ టమాటో చట్నీ, అగైన్ మ్యాంగో పికిల్. సో నేను ఏంటంటే మ్యాంగో పికిల్ ఫిష్ పులుసులో కూడా వేస్తాను అనమాట, గ్రేవీ. అది చాలా మనకి మ్యాంగో పికిల్ లో గ్రేవీ ఉంటది కదా, సో అది వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక రోజు మీకు చేపల పులుసు రెసిపీ చూపిస్తాను, చాలా బాగుంటుంది. అందుకని కొంచెం మ్యాంగో పికిల్ ఎక్కువ తెచ్చుకుంటాను. అండ్ దిస్ ఈస్ ఆల్సో గుడ్. యా ఇది వాట్ ఇస్ దిస్, యా ఇది ఫ్రిడ్జ్ షీట్ లైనర్స్ అన్నమాట. ఫ్రిడ్జ్ లో ఏమైనా పడితే, అంటే పడకుండా పెట్టుకుంటాం కదా, ఫ్రిడ్జ్ లో వేసే షీట్స్ ఇవి. అండ్ ఇది యాక్చువల్లీ మా ఇంట్లో ప్లాంట్స్ ఉన్నాయి, క్రీపర్స్ ఉంది, అంటే ఒక క్రీపర్ ఉంది. సో అది ఇట్లా దీని చుట్టూ అల్లిద్దామని చెప్పి తెచ్చుకున్నాను. ఇవి నేను ఇక్కడ అంటే లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇండియాలో యుఎస్ లో ఉన్నప్పుడే సర్చ్ చేశాను, కానీ నాకు ఇలాంటివి దొరకలేదు. అందుకని ఇవి తెచ్చుకున్నాను, పెద్ద వెయిట్ ఉండవు కదా అందుకని. అండ్ ఇది టీ ట్రే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, ఎందుకంటే తెచ్చుకున్నాను. అండ్ ఇంకా ఏమున్నాయి, సో ఇది కూడా ఒక డెకరేటివ్ పీసే, చూస్తాను. సో ఇదేంటంటే మెష్ క్లీనింగ్ అన్నమాట. సో మనకి విండోస్ కి మస్కిటో నెట్ ఉంటది కదా, సో దానికి దుమ్ము అంత ఈజీగా రాదు కదా. సో దీంతో ఏంటంటే ఇట్లా ఈజీగా వస్తుంది. ఒక రోజు హౌస్ క్లీనింగ్ అప్పుడు చూస్తాను మీకు, ఇది చాలా యూస్ఫుల్, ఇది చాలా బాగుంది. వాట్ ఎల్స్, ఇవన్నీ బట్టలు. ఇది బ్లౌజెస్. ఇది వచ్చేసి అవ్యాన్ స్టెరిలైజర్, బాటిల్ స్టెరిలైజర్. ఇదంతా బాటిల్ స్టెరిలైజర్ పెట్టుకుంటా. అండ్ ఇదంతా మేకప్ ఐటమ్స్, మేకప్ అంటే క్లిప్స్ అన్ని. ఓకే,
వాట్ ఇస్ దిస్? కాటన్. యా, కాటన్. అసలు యూఎస్ లో ఇలా కాటన్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? అప్పుడు నా డెలివరీ అప్పుడు నేను ఈ కాటన్ కోసం చాలా ట్రై చేశాను. నాకెందుకో ఇక్కడ కాటన్ దొరకలేదు. వీళ్ళు ఎక్కువ పేపర్ లా ఉంటది అదే వాడతారు, మరి ఎందుకు కాటన్ వాడరు హాస్పిటల్స్ లో, ఎందుకో మరి. అండ్ ఇవి కూడా నావే క్లిప్స్ అవి. అండ్ ఇదొక చిన్న ఆర్టిఫిషియల్ చోకర్. యా, ఇది వెజిటేబుల్ చాపర్, అంటే ఆనియన్ అండ్ చాపర్ అన్నమాట. ఇంకా ఇదొక డెకరేటివ్ ఐటమ్, యాక్చువల్లీ ఫ్లవర్ పాట్. నేను ఫ్లవర్ పాట్స్ ఎక్కువ తెచ్చుకున్నాను, చిన్న చిన్నగా క్యూట్ గా ఉంటాయి కదా అవి. అండ్ ఇది కూడా ఫ్లవర్ పాట్. అవన్నీ నేను చూస్తానండి మీకు ఓపెన్ చేశాక. ఇవి మెడిసిన్స్. అండ్ దిస్ ఈజ్ అ నెబిలైజర్ అవ్యాంది. ఇంకేమి ఉన్నాయి, ఇంకేం లేవు. అండ్ ఇది బ్రెస్ట్ పంప్ కి బాక్స్ అన్నమాట. సో ఇది బ్యాగేజ్ అయితే. సో నెక్స్ట్ బ్యాగ్ ఇది ఓపెన్ చేద్దాం.